triplex villas at Kollur, APR Projects. కానీ ఒకటి ఏంటంటే వరదు కళ్యాణి గారు కానీ మిగతా కొంతమంది లీడర్లు కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ చేయలేదు, అంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకున్నందుకు మీకు బాగానే చేశారనేది వాళ్ళ వాదన. చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ వెనుక శ్రేణులు కానీ పదవులు అనుభవించారు, ఇప్పుడు ఇక్కడ అధికారం ఉందని వస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు, తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. విక్రమ్ గారు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళాను లోటస్ పండ్లో హైదరాబాద్లో. కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా బాధతోటి చెప్పారు, అప్పుడే నువ్వు ఇది తీసుకోకుండా ఉండాల్సిందమ్మా అన్నారా? ఆవిడ ఈ మాటని చాలామంది దగ్గర కూడా అన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోకుండా ఉండాల్సింది పద్మ, అసలు నీకు ఎప్పుడు ఇవ్వాలి, నీకు సీట్ ఇస్తా అన్నారు, 2014 ముందు సీట్ ఇస్తా అన్నారు, ఆ తర్వాత మొదటి ఎమ్మెల్సీ అన్నారు, ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయి అందరినీ నేను అడిగాను, ఎన్నిసార్లు ఆమెకు అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి నేను అడిగాను. చివరికి క్యాబినెట్ రోజు కూడా జగన్కి గుర్తు చేశాను, పద్మమ్మకి అన్యాయం చేయొద్దు, ఆమెను వదులుకోవద్దు అని చెప్పాను. ఇది ఆవిడ సూటిగా స్పష్టంగా మాట్లాడిన మాటలు. ఒక మాట నేను ఎక్కువగా చెప్పట్లేదు, తక్కువ చెప్పట్లేదు. విజయమ్మ గారి లెక్క అయినా నా లెక్క అయినా. విజయమ్మ గారు అప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు పార్టీకి, ఆమె సే ఉండేది కదా పార్టీ. అదే ఆవిడదేమీ ఉండేది కాదండి. ఆవిడ ఉన్నదల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నంత వరకు, వీళ్ళు పార్టీకి అవసరమైనంత వరకు షర్మిల గారిది కానీ విజయమ్మ గారిది కానీ వాళ్ళది ప్రాధాన్యత ఉన్నది. ఎప్పుడైతే ఈయన జైలు నుంచి బయటకు వచ్చాడో పార్టీని పూర్తిగా మళ్ళీ ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంకా వీళ్ళ అవసరం అనేటువంటి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల ప్రచారం వరకు వాడుకున్నారు. ఆ తర్వాత అసలు ఆవిడని ఏ నిర్ణయాల్లో ఆవిడ చేశారు. చివరికి ఆవిడ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జస్ట్ వైఎస్ఆర్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు కూడా ఆవిడ జస్ట్ ఒక బొమ్మలా నిలబడాల్సిన పరిస్థితి స్టేజ్ మీద. ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా ఎప్పుడు కీ రోల్ అయిపోయిందండి. ఆమె రోల్ ఎందుకు తగ్గిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పేది ఇంకా ఒక పవర్ సెంటర్ ఒకటే ఉండాలి, వేరే ఉండకూడదు, అందుకే నేను ఎవరికి ఇవ్వలేదు అనేటటువంటిది చెప్పారు. కానీ చుట్టూ ఉన్న పవర్ సెంటర్స్ అన్ని వాళ్ళ దగ్గర వాళ్లే కదా. నా బాగా గుర్తు 2012 బై ఎలక్షన్స్లో మీరు విజయమ్మ గారితో ఉన్నారు. అవును. తర్వాత ప్రచారంలో కూడా మీరు నేర్పడం విజయమ్మ గారితో ఆల్వేస్ మీరు ఒక షాడో లాగా ఉండేవాళ్ళు. తర్వాత షర్మిల గారితో పాదయాత్రలో కూడా మీరు బాగా ఉన్నారు. మరి మీకోసం విజయమ్మ గారు చెప్పలేదా? అది చెప్పారు కదా. ఆవిడ ప్రతిసారి నేను అడిగాను, ఎమ్మెల్సీలు ప్రతిసారి నేను అడిగాను, ఎన్నిసార్లు ఆమెకు అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి అందరినీ నిలదీశాను. చివరికి క్యాబినెట్ రోజు కూడా అడిగాను, పద్మమ్మను వదులుకోవద్దని చెప్పాను అనేది చెప్పి, ఇంకెందుకంటే నేను చేయగలిగింది లేదు అని ఆవిడ చెప్పింది. హెల్ప్లెస్ అనేటటువంటిది. ఏదైనా నీకు పోస్ట్ తీసుకోవడం అనేది, నాకు పోస్ట్ ఇస్తున్నప్పుడు నాకు ఆఫర్ చేసినప్పుడే అర్థమైంది, మహిళా కమిషన్ చైర్పర్సన్ అని అన్నారంటేనే పొలిటికల్గా నన్ను గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకు క్లియర్ అయ్యి నేను వద్దని చెప్పాను. ఐసోలేట్ చేయాలనేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, పదవి ఇచ్చారు, మీకు ఏం తక్కువ చేశారు అనేటటువంటిది మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు అలాగే ఉంటాయి. కొంత చేసి చాలా చేశాననేటటువంటి ఒక బిల్డప్ ఇవ్వడం అనేటటువంటి ఆయన లెక్క, ఆయన లెక్క అది అవ్వచ్చు. అంటే మీకు హోదా, రాజ్యాంగ హోదా ఒకటి కల్పించి మీ వాయిస్ అంతే కదా. పొలిటికల్ ఇప్పుడు మనం ఎలాగొచ్చాం ఈ పార్టీలోకి మీకు కూడా తెలుసు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక లీడర్గా వచ్చాం ఈ పార్టీలోకి. లీడర్ని జీరో చేసిన తర్వాత మీరు ఏం పదవి ఇస్తే ఏంటి? మీరు ఉద్దేశపూర్వకంగా మీరు కావాలని ఎప్పుడు అంటే ప్రారంభంలో గ్రహించలేదా? ఖచ్చితంగా నేను గొడవ చేశాను 2 రోజులు సజ్జల గారి దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర అందరూ. నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నాకు ఇవ్వడంలో ఏంటి అసలు మీ ఇదేంటి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాను, ఆర్గ్యుమెంట్ చేశాను, బాధపడ్డాను, ఏడ్చాను. దీనికి సంబంధించినటువంటిది అంతా గొడవ చేస్తే చివరికి వాళ్ళు అన్నది ఏంటంటే, నువ్వు ఇది తీసుకోకపోతే రివర్స్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు, రివర్స్ అవుతాడని చెప్పి భయపెట్టి. కలవలేదా మీరు అప్పుడు? అపాయింట్మెంట్ లేవు కదా ఆ రోజే. ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి అయ్యారో తాడేపల్లి హౌస్ మొత్తం క్లోజ్ డోర్స్, ఎవరికి లేదు. వీళ్ళకే లేవు, చుట్టూ ఉన్న నలుగురికే వారం రోజులు అయింది లోపలికి వెళ్ళడానికి. అపాయింట్మెంట్లు ఏమి లేవండి అప్పుడు ఆ రోజున కలవడానికి. వీళ్ళతో మాట్లాడాల్సిందే, ఏ గోడైనా వీళ్ళతో చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఆ రోజు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకపోతే రివర్స్ అవుతాడని భయపెట్టి, సరే ఎందుకులే తలకాయ నొప్పి అనేటటువంటి దాంతో తీసుకున్న దగ్గర నుంచి కూడా అనేక సార్లు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ కూడా కాదు, నేను తొందరగానే నేను మళ్ళీ బయటపడతానని అనుకున్నాను. నేను మళ్ళీ ఆ పోస్ట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా పార్టీకి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, రాజకీయంగా నా గొంతు నొక్కేశారని అందరి దగ్గర చెప్పాను, భారతి గారి దగ్గర చెప్పాను. నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి నెక్స్ట్ అవకాశం అంటే ప్లాట్ ఏమైనా ఉందని అనుకుంటున్నారా మిమ్మల్ని అట్లాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చి? అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు రాజకీయంగా నన్ను వాడుకోవడం అనేటటువంటిది చాలా అది 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 అవసరం అనిపించింది. చంద్రబాబు గారి మీద పోరాడడానికి సేమ్ ఒకే సామాజిక వర్గం నుంచి అందులో కొంచెం గట్టిగా మాట్లాడతాను,
మిగతా వాళ్ళలాగా లోపాయికారిగా నేను వ్యవహరించలేదు. ఎప్పుడైనా భవిష్యత్తులో చంద్రబాబు గారితో అవసరం ఉంటుంది అనేటటువంటి దాంతో ఏదో నేను మెతగ్గా వ్యవహరించలేదు. కాబట్టి ఇదంతా వాళ్ళు బాగా అడ్వాంటేజ్గా తీసుకున్నారు, బాగా ఉపయోగించుకున్నారు. అయితే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో ఇక ఈ అవసరం లేదనుకున్నారు. మళ్ళీ ఓడిపోతామనో లేకపోతే మళ్ళీ అవసరం వస్తుందనో అనుకోలేదు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఫీల్డ్లోకి రమ్మని అధికార ప్రతినిధి లేకపోతే మహిళా విభాగం అధ్యక్షురాలు ఇవన్నీ ఇస్తారు. ఎందుకని మళ్ళీ పోరాడాలి కాబట్టి. అంటే పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ జరిగినాయి. సరే, అదే అందరి విషయంలో జరుగుద్ది, అందులో లాజిక్ ఉంటుందని నేను అనుకోను. కానీ బట్ చాలా వరకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అంటే మిమ్మల్ని కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడం కోసమే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు ఆయన అనేది కూడా అంటున్నారు. అది ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడానికి మహిళా కమిషన్ ఇవ్వడం ఇది ఏంటి? అసలు ఫైనాన్షియల్గా నేను స్టెబిలైజ్ చేయాలంటే 2014 ముందే నాకు 14 తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడం అనేది ఎవరు అడిగారు? ఇప్పుడు ఇదే మాట మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా బాకీ ఉన్నారు. నేను అందుకే విజయమ్మ గారి మాటలు ఇందాక చెప్పాను. నేను ఇప్పుడు నా మొత్తం కూడా నాకున్నటువంటి లైఫ్ని, నాకున్నటువంటి పొలిటికల్ ఇదిని అంతా కూడా నాశనం చేసి ఇవాళ మళ్ళీ నేను జీరో నుంచి మొదలెట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు జీవితకాలం బాకీ ఉన్నారు, వసూలు చేస్తా వడ్డీతో సహా. ఆయన నాకు బాకీ ఉన్నారు, నేను ఆయనకి ఏం బాకీ లేను. ఆయన ఓ పదవి ఇచ్చి దులుపుకున్నారు అనుకుంటున్నారు, అదే పెద్ద ప్రయోజనం చేసినట్లు. అంటే అది చాలా మంది అవ్వచ్చు, చాలా మందికి అదే జరిగింది. ఇప్పుడు ఎవరి అసంతృప్తులు వాళ్ళకు ఉన్నాయి. నేను ఉప ముఖ్యమంత్రిని చేశాను, లేకపోతే నేను రాజ్యసభ సభ్యుని చేశాను, నేను మంత్రిని చేశాను, ఏం తక్కువ చేశాను? మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చాను, ఏం తక్కువ చేశాను? ఇది ఆయన లెక్క. కానీ మా లెక్కలు కూడా ఉంటాయి కదా. ఆయన లెక్క ప్రపంచానికి అర్థమైంది. కానీ ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపోతున్నారు ఇంతమంది అనేటటువంటిది ఆయన ఆలోచించుకోవాలి కదా. ఆయన తరపున మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి కదా. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు మీలాంటి వాళ్ళు కూడాను, లేకపోతే మీలంటే మీరనే కాదు, విశ్లేషకులు కావచ్చు, ఎందుకు ఇంతమంది పార్టీని వీడుతున్నారనేటటువంటిది కదా మెయిన్ పాయింట్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దూరం అయింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇవాళ అనేక సార్లు అన్నారు, మీరు మా ఫ్యామిలీ మెంబర్ అన్నారు. నన్ను ఫ్యామిలీ మెంబర్ అంటే ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా అని నేను అడిగాను ఆయన్ని చివరిలో వచ్చేటప్పుడు. అంటే ఫ్యామిలీ మెంబర్ అంటే ఏంటి దాని అర్థం? అంటే ఫ్యామిలీ మెంబర్ లేకపోతే పద్మమ్మ తల్లి అనేటటువంటిది, దాంతో లేడీస్ని అట్లా తల్లి గిల్లి అనేస్తే వాళ్ళు కట్టుబడి ఉంటారు, కట్టుబానిసల్లా పనిచేస్తారు, అది సరిపోతుంది వాళ్ళకి అని అనుకుంటే అది ట్రీట్మెంట్, అది ఫ్యామిలీ మెంబర్ ట్రీట్మెంట్ అవ్వాలి కదా. కలిశానండి, కలిశాను. గెలిచిన తర్వాత నేను కొంచెం విషయాలు సూటిగానే మాట్లాడాను. చాలా ఓటమి తర్వాతే కలిశాను. ఇవాళ నాకు జరిగినటువంటి అన్యాయం అనేటటువంటిదని చెప్పాను. బహుశా రాజకీయాల్లో ఎవరు ఇలా ఉండరు ఇంత ఓపికగాను కూడా చెప్పాను. 15 ఏళ్ల పాటు నేను ఉన్నాను అని అంటే ఇంతకంటే సహనం రాజకీయాల్లో ఎవరు చూపించరని కూడా చెప్పాను. ఫ్యామిలీ మెంబర్ అంటే అర్థం ఏంటని కూడా అడిగాను. ఏమి మౌనమే ఉన్నాయి. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ముందు మాట్లాడాల్సినవి మాట్లాడాను. ఇంకా పూర్తిగా కాదు, మనసులో ఉన్నవన్నీ ఏమి మాట్లాడలేదండి. మనసులో ఉన్నవన్నీ మాట్లాడితే అది మర్యాదగానే మాట్లాడాను, కానీ సూటిగా మాట్లాడాను. నాలో ఉన్నటువంటి ఆగ్రహం, నా ధర్మాగ్రహం ఇది ఆయనకి అర్థమై ఉండాలి. అర్థం కాకపోతే అది కూడా ఒక నటన అని అనుకోవాలి. కానీ ఎలక్షన్స్ ముందు మీరు ఆయనతో కొన్ని పార్టీ అంటే వస్తున్న మీకు సిద్ధం సభలకు కూడా మీరు కొన్నిట్లో కనిపించారు కదా. అవును, అది కూడా ఇన్వైట్ చేశారు మిమ్మల్ని. అది కూడా మాట్లాడతాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎప్పటి నుంచి ఇచ్చిన సంవత్సరం నుంచి నేను దాదాపుగా అందరి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, అందరినీ కలుస్తూనే ఉన్నాను. కత్తులు కూడా పదును పెట్టకపోతే, వాడకపోతే తుప్పు పట్టిపోతాయండి. ఇవాళ నా పరిస్థితి కూడా అంతే అవుతుంది. మీరు నన్ను మహిళా కమిషన్ చైర్పర్సన్లో పెట్టడం అనేది చాలా రాంగ్ స్టెప్. సరైన పదవి, సరైన స్థానంలో సరైన మనిషిని పెట్టడం అనేటటువంటిది లేకపోతే అది రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగం లేదు. నన్ను దయచేసి దీన్ని రిలీవ్ చేయండి, చైర్పర్సన్గా నన్ను రిలీవ్ చేయండి, ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి సంవత్సరం తర్వాత నుంచి నేను అడగడం మొదలుపెట్టాను. చాలా ఎమ్మెల్సీలు చాలామందికి ఇచ్చారు, ఎవరెవరికో ఇచ్చారు, అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు. అయినా కూడా నా ఆర్గ్యుమెంట్ని నేను వదలలేదు, మాట్లాడుతూనే ఉన్నాను. చివరి ఎమ్మెల్సీకి ముందు, సంవత్సరంన్నర ముందు నేను ఇక నాకు సీట్ అన్న ఇవ్వండి అని అడిగాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంటెన్షనల్ అది నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఇంటెన్షనల్గానే అయినా, ఎందుకంటే దాదాపు పార్టీలో అందరూ కూడా ఏంటి ఎందుకు ఇవ్వటం లేదు, ఎమ్మెల్సీ మీకు ఈజీగా ఇచ్చేస్తారు కదా అంటారు. ఎవరు నెంబర్ 1, 2, నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఎమ్మెల్సీ అడిగితే మీకు ఎందుకు ఇవ్వరు, ఇచ్చేస్తారు కదా. పోనీ సీట్ అంటే సరిగ్గా ఎక్కడ సీటు అనేటటువంటి దాంతో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో,
ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వరు మీకు, ఇచ్చేస్తారు కదా అని అంటే ఆ స్థాయిలో వాళ్ళని కూడా నమ్మారు. ఇంకేముంది ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఇబ్బంది ఉంది అనేది. కానీ ఎమ్మెల్సీ అడ్డుపడ్డారు మీకు చివరి ఇవ్వడానికి? జగన్మోహన్ రెడ్డి గారండి. నేను వేరే అడ్డుపడి ఉండొచ్చు, చాలా మంది ఉంటారు ఈ రాజకీయాల్లో సహజంగా ఎక్కడైనా అడ్డుపడ్డం అనేటటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఫ్యామిలీ మెంబర్ అనుకున్నప్పుడు ఆయన కాచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను ఇంత ఆయనకు సంబంధించినటువంటి విషయాల్లో ఆయన పర్సనాలిటీలో పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు అదే కదా మనకు తెలిసి వస్తున్నటువంటిది. అంటే అదే ఇప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక్కొక్కసారి ప్రామిస్ చేయలేకపోతారు, అది అర్థం చేసుకుంటామండి ఎవరైనా కానీ. ఎమ్మెల్సీ ఇవ్వలేదు, సమీకరణాలు కుదరలేదు, సీట్ ఇవ్వలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకపోయారు అనేటటువంటిది దానికి మొత్తం కూడా మన పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఈ 15 ఏళ్ళుగా మనం ఆయనకేం చేశాము, ఆయన మనకేం చేశాడు అనేటటువంటిది చూస్తే ఈ నటన అత్యంతగా నన్ను బాధించినటువంటి విషయం. మోసం చేయడం అనేటటువంటి దాన్ని ఎట్లా టాలరేట్ చేస్తాం? మీరు చేయకపోతారు, మీకున్నటువంటి పరిస్థితుల్లో మీకు కుదరలేదు, అర్థం చేసుకుంటాము. లేకపోతే సరే మీకున్నటువంటి ఇంకా ఏదైనా ప్రత్యేకించి పక్కన పెట్టాలనుకున్నారు, అది కూడా అర్థం చేసుకుంటాం. కానీ మోసం చేసడం మాత్రం ఎట్లా? ఆయన విషయంలో ఒకటి ఉంది కదండి, మాట తప్పడం మడమ తిప్పడం అని అంటారు. ఇప్పుడు అది అంటే ఎలా వచ్చింది అది? మరి అది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అలాగ వచ్చింది, మాట తిప్పడు మడమ అనేటటువంటిది. అసలు ఆయన మాట్లాడితే కదా, ఆయన చాలా మడమ తిప్పాడు అనుకోండి, కానీ అది ఒకటి పడింది కదా. అది ఒక హైప్, ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకునేటటువంటి అనేక ఫేక్ ప్రచారాల్లో భాగం అదొకటి. మాట తప్పడు మడమ తిప్పడు అనేటటువంటి ఆ విషయంలోనే ఉంది కదా మాట తప్పడు. విజయమ్మ గారే క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఆ అమ్మాయికి ఆవిడకి ఎన్నిసార్లు అన్యాయం చేస్తారు అని చెప్పి ఆవిడ అడిగిందంటే ఎన్నిసార్లు మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఆమె ఫెయిర్ లేట్ అండి విజయమ్మ గారు. ఆవిడ ఫెయిర్ అండి. ఆవిడ ధర్మంగా ఉంటారు అన్ని విషయాల్లో ఖచ్చితంగా. అందుకనే ఆవిడ ఈ రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆవిడ అడుగుతుంది ఇలాంటి, ఎందుకు వాసిరెడ్డి పద్మ మనతో ఉంది మొదటి నుంచి, అన్ని విషయాల్లో కాచుకుంది. ఎవరు కాచుకుంటారండి? నీ అరెస్ట్ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మొత్తం కూడా ఇంటి ముందు టెంట్ వేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుంటే ఒక్క నాయకుడు లేడు. ఆ రోజు రాత్రంతా నేనున్నాను. భారతి గారు, విజయమ్మ గారు, షర్మిల గారు, వీళ్ళు ముగ్గురు కూడా కూర్చుంటే ఆ రోజు ఉన్నటువంటి ఈ సోకాల్డ్ లీడర్స్ ఎవరు కూడా ఆ రోజు ఎవరు ఉండలేకపోయారు అక్కడ. ఆ రోజు నుంచి చివరి దాకా వాళ్ళతో ఉండి మాట్లాడింది ఆ కుటుంబానికి తెలుసు. ఆ రోజు సిబిఐ మీద మాట్లాడాలంటే ఈ సజ్జలు ఎక్కడున్నాడు? ఆ రోజు వీళ్ళు ఎవరు లేరు. సిబిఐ మీద పోట్లాడాలంటే మాలాంటి వాళ్ళమే మళ్ళీ.